కేరళ కండక్టర్ రంజేష్ కథ వింటుంటే న్యాయదేవతకు కళ్ళే కాదు మనసు కూడా లేదా? అసలు ఈ దేశంలో ఒక మగాడిగా పుట్టడం ఒక శాపమా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ క్రైమ్ స్టోరీలోనైనా మనుషులు భయభ్రాంతులకు గురవుతారు. కానీ ఈ క్రైమ్ కథలో దక్షిణాది రాష్ట్రాలు కన్నీరు మున్నీరయ్యారు. ఒక మగాడి కోసం అంతలా కన్నీరు కార్చే విషయం ఆయన జీవితంలో ఏం జరిగింది ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. కేరళ రాష్ట్రంలో 38 సంవత్సరాల రంజేష్ ఆర్టీసీ బస్ కండక్టర్గా పనిచేస్తూ కుమిలి అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను కండక్టర్ అయినా ఇతనికి కూడా డ్రైవింగ్ వచ్చు. కొన్నిసార్లు ఇతను కూడా డ్రైవింగ్ చేస్తూ కండక్టర్గా పనిచేస్తూ ఆ కొండా కోనల్లో బస్ ప్రయాణం చేస్తుంటే ఆ దృశ్యాలను వీడియో తీస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయేవాడు. ఆ పల్లెటూరులో ఉన్నంతలో అతను చాలా సంతోషంగా ఉండేవాడు. రంజీష్ది చాలా చిన్న ప్రపంచం. అతని కొడుకు, భార్య వీళ్ళే అతని సర్వస్వం. తన భార్య పెళ్లికి ముందు ఇంటర్ మాత్రమే చదువుకుంది. కానీ పెళ్లి తర్వాత అతని మంచి మనసుతో తన భార్యను డిగ్రీ వరకు చదివించాడు. అలా చదివించడానికి తన సంపాదించిన డబ్బు ఎంతో వెచ్చించాడు. ఆ తర్వాత ఆమె ఏ జాబ్ చేయాలన్నా కంప్యూటర్ తెలిసి ఉండాలంటే కంప్యూటర్ కోర్సులు కూడా నేర్పించాడు. పెళ్ళైనాక చాలా రోజుల పాటు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. రంజేష్ భార్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండేది. అప్పుడప్పుడు జాబ్ కోసం తన బంధువులకు కాల్ చేస్తూ ఉండేది. ఇంతలోనే కొడుకుకు 3 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే మన దగ్గర బంధువులంతా ఖతర్లోనే జాబ్ చేస్తున్నారు కదా, నా చదువుకు తగ్గ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయట, మన బిడ్డ కోసం నేను కూడా వెళ్తాను, కొన్నేళ్ల పాటు డబ్బులు సంపాదిస్తాను, ఇద్దరం కలిసి మన కొడుక్కు బంగారు భవిష్యత్తు ఇద్దాం, నీ ఒక్కడి సంపాదన సరిపోవడం లేదని భార్య రంజీష్తో చెప్పింది. కానీ రంజీష్ మాత్రం వద్దన్నాడు. అత్యాశకు పోవద్దు, నువ్వు హాయిగా చిన్నోడిని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు, మనకు కొంత పొలం ఉంది, అది చేసుకుంటూ హాయిగా బ్రతుకుదామన్నాడు. కొడుకు భవిష్యత్ కోసం, వాడి చదువు కోసం కొంత వెనకేస్తున్నానని చెప్పాడు. నేను ఎలాగో డ్యూటీకి వెళ్లాల్సిందే, నువ్వు కూడా దూరమైతే వాడు ఇంటి దగ్గర ఒంటరి వాడు అవుతాడని భార్యను బ్రతిమాలాడు. కానీ ఆమె అస్సలే వినలేదు. నేను వంటింటి కుందేలులా ఇంట్లోనే ఉండలేను, కేవలం 4-5 సంవత్సరాలు ఖతర్ వెళ్తాను, మధ్య మధ్యలో 6 నెలలకోసారి ఇంటికి సెలవుపై వస్తానని చెప్పింది. అక్కడ డబ్బు సంపాదించి నీకే పంపిస్తాను, ఆ డబ్బుతో ఇక్కడ ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం, నేను కష్టపడతాను, నువ్వు బాబును చూసుకోవాలని చెప్పింది. చివరకు బంధువులు కూడా భార్య కూడా కష్టపడితే నష్టమేముంది, నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా జీతం పెద్దగా లేదు కదా, నీ కుటుంబం కోసమే కదా ఆమె కష్టపడేది అని అతనికి సర్ది చెప్పారు. రంజేష్కు తన భార్య ఖతార్కు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన కొడుకు భవిష్యత్తు కోసం ఒప్పుకోక తప్పలేదు. వీసా ఖర్చులు, టికెట్ ఖర్చులని మొత్తం తానే భరించాడు. ఖతార్కు వెళ్ళిన తర్వాత 2 నెలల వరకు ఖర్చులు ఉండేలాగా తన చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పాడు. మొత్తానికి ఆమె అనుకున్నట్టుగా, ఆమె కలలు కన్నట్టుగా విమానం ఎక్కి ఖతర్ చెక్కేసింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. భార్య జాబ్ కోసం ఖతర్ వెళ్ళిపోయాక తన కొడుకును జాగ్రత్తగా చూసుకునేందుకు తన తల్లిని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు రంజేష్. తండ్రి మాత్రం ఊరును వదిలి రాలేక అక్కడే వ్యవసాయం మరియు ఇతర పనులు చూసుకుంటున్నాడు. అయితే రంజేష్ భార్య విదేశం వెళ్ళిన తర్వాత ఫోన్లో భర్తతో రోజు మాట్లాడుతూ ఉండేది. కొడుకుతో తెగ మాట్లాడుతూ మురిసిపోయేది. 6 నెలల్లో వస్తానని చెప్పి చివరికి ఏడాదికి మళ్ళీ ఇంటికొచ్చింది. అది కూడా కొన్ని డబ్బులు మాత్రమే భర్తకు తీసుకొచ్చిచ్చింది. ఇదేంటి, ఏడాది పాటు నువ్వు అక్కడుండి సంపాదించింది ఇంతేనా, ఈ మాత్రం దానికి నువ్వు కుటుంబాన్ని వదిలి ఆ ఎడారి దేశంలో కష్టపడాలా అని భర్త వాదించాడు. ఇక ఖతర్ వద్దు, ఏమద్దు, ఇక్కడే ఉండు, నేను ఓవర్ టైం వర్క్ చేసైనా సరే ఎక్కువ సంపాదిస్తానని భార్యకు చెప్పాడు. కానీ అదేం లేదు, అక్కడ బంగారం పథకాల్లో ఇన్వెస్ట్ చేశాను, 2.5 సంవత్సరాలకు 3 వస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు, కొంత అకౌంట్లో కూడా దాచి ఉంచానని భర్తకు నచ్చ చెప్పింది.
4 సంవత్సరాలు ఉంటే బోనస్తో కలిసి చాలా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడే ఉంటే మళ్ళీ కథ మొదటికొస్తుందని చెప్పింది. సరే, ఒక 10 రోజులైనా కొడుకుతో ఉండి వెళ్ళు, నీపై బెంగ పెట్టుకున్నాడని చెప్పాడు రంజేష్. అయినా కూడా కనీసం వారం రోజులు కూడా ఉండకుండానే బాబును వదిలేసి మళ్ళీ ఖత్తర్ వెళ్ళిపోయింది. అయినా ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఖత్తర్ వెళ్ళిన తర్వాత రంజేష్ భార్య ఫోన్ చేయడం తగ్గించింది. భర్త రంజేష్ కాల్ చేసినా కూడా భార్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎప్పుడో ఒకసారి కాల్ చేసి మాట్లాడేది. అసలు ఖత్తర్లో ఏం జరుగుతుంది, తాను అక్కడ ఏం చేస్తుందని తన బంధువులకు కాల్ చేసి అడిగాడు. మొదట వాళ్ళు చెప్పేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఏమీ లేదని, డ్యూటీలో బిజీగా ఉందేమోనని ఏదేదో చెప్తుంటే భర్తకు అనుమానం కలిగింది. ఆ తర్వాత ఒక స్నేహితుడికి చెప్పి తన భార్య విషయం కనుక్కోమని చెప్పాడు రంజేష్. అసలే టెన్షన్లో ఉన్న రంజేష్కు తన స్నేహితుడి ద్వారా ఒక దారుణమైన విషయం తెలిసింది. తన భార్యతో పనిచేస్తున్న వ్యక్తితో తను ప్రేమలో పడిందని, అతడితోటే సహజీవనం చేస్తుందని విషయం తెలుసుకున్న రంజేష్ గుండె బద్దలైపోయింది. తన భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే తన భార్యకు ఫోన్ చేసి గొడవపడ్డాడు రంజేష్. మొదట అలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు, నేను నిప్పు లాంటి దాన్ని, మరోసారి అబాండాలు వేస్తే ఊరుకోనంటూ భర్తనే బెదిరించింది. కానీ చివరికి నాకు నచ్చిన వాడితో నేను హాయిగా ఉన్నాను, నాకు కాల్ చేసి చిరాకు పెట్టొద్దని భర్తకు వార్నింగ్ ఇచ్చింది. అంతే, ఆ ఒక్క మాటతో భార్యను వదిలేశాడు రంజేష్. అప్పటి నుంచి ఇంకా ప్రేమగా, ప్రాణానికి ప్రాణంగా కొడుకును జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. భార్య లేకపోయినా తన కొడుకే తన ప్రపంచమంటూ అంతా బాగానే ఉందిలే అనుకున్నాడు. కానీ భర్త సంతోషాన్ని చూసి భార్యకు అసూయ కలిగింది. తన కొడుకుని తనకు ఇవ్వాలని కోరింది. తాను ససేమిరా ఇవ్వనన్నాడు. నువ్వు నీ ప్రియుడితో కలిసి నా బిడ్డను చంపేస్తారని రంజేష్ అన్నాడు. కానీ రేపు నువ్వు మరో పెళ్లి చేసుకుంటే నీ కొత్త పెళ్ళాం చంపదా అని ఎదురు మాట్లాడింది. రంజేష్ మాత్రం, నా కొడుకు కోసం నేను జీవితాన్ని ఇస్తాను, నువ్వు మొగుడుండగానే విడాకులు తీసుకోకముందే అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నా బిడ్డ కోసం నేను పెళ్లి కూడా చేసుకోను, నా కొడుకే నాకు ప్రాణమని చెప్పాడు. చేతి నిండా డబ్బులున్నాయి, తన ప్రియుడి అండ కూడా ఉంది. అందుకే మా ఇద్దరి మధ్య విడాకులు కావాలని, తన కొడుకు తనకు చెందాలని కోర్టులో కేసేసింది రంజేష్ భార్య. 3 ఏళ్లుగా ఈ కేసు నడిచిన తర్వాత కోర్టు వాళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చింది. కానీ మైనర్గా ఉన్న పిల్లలు తన తల్లి సంరక్షణలో పెరగాలని ఒక నిబంధన పెట్టింది కోర్టు. దాంతో అడ్డు హదుపు లేకుండా పోయింది రంజేష్ భార్యకి. ఇక తన కొడుకును ఖతార్కు తీసుకెళ్ళింది. కానీ కోర్టులోనే తన కొడుకును అప్పజెప్పిన తండ్రి మనసులో ఏదో వెలితి ఉంది. ఇక ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాడు రంజేష్. కొడుకే జీవితం అనుకున్నాడు. భార్య మోసం చేసిన కొడుకును చూసుకుంటూ హాయిగా బ్రతకచ్చు అనుకున్నాడు. తన బిడ్డ మీదే చచ్చెంత ప్రేమ పెంచుకున్నాడు రంజేష్. కానీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భార్య తన మీద ప్రతీకారం తీర్చుకోవడంతో భరించలేకపోయాడు. ఇక తనను శాశ్వతంగా తన కొడుకుకు దూరం చేస్తుంది, నా కొడుకు లేని జీవితం నాకు వద్దని రోజు బోరున ఏడ్చేవాడు. ఇది చూసిన అతని తల్లిదండ్రులు అతనికి ఎంతో సర్ది చెప్పారు. మరికొన్నేళ్ళు ఆగితే అతను పెద్దవాడైపోతాడు, నీ దగ్గరికే వస్తాడని చెప్పారు. కానీ అన్నేళ్ళు నేను భరించలేను, కొడుకును చూడడానికి ఖత్తర్ కూడా వెళ్ళలేను, నేను బ్రతకలేనంటూ ప్రాణం తీసుకున్నాడు రంజేష్. తండ్రి చివరి కోరిక తీర్చేందుకు రంజేష్ కొడుకును ఖత్తర్ నుంచి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ ఆ చిన్నారికి తన తండ్రికి ఏమైందో తెలియదు. భార్య చేసిన మోసానికి కొడుకు ఎడబాటును తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు. ఇప్పటికైనా చట్టాలు మార్చాలని సోషల్ మీడియాలో చాలామంది పోస్టు పెడుతూ వైరల్ చేస్తున్నారు. మహిళలకే చిన్నపిల్లల్ని అప్పగించాలని లేదు, కానీ చిన్నపిల్లల విషయంలో కోర్టులు తల్లికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వాళ్ళకే అప్పగించేలా తీర్పులు వస్తున్నాయి. భర్తను మోసం చేసింది వేరే ఎవరో వ్యక్తిని ఆమె ఇష్టంతో పెళ్లి చేసుకున్నప్పుడు తన కొడుకును పెంపుడు తండ్రికి ఎందుకు ఇస్తారని రంజేష్ గుండెలు బాదుకున్నా కూడా వినేవారు లేక ప్రాణాలు వదిలాడు. కానీ చావు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగితే తల్లి చేసిన తప్పును తెలుసుకొని కొడుకు తన దగ్గరికే వస్తాడనే నిజం తెలుసుకోలేకపోయాడు. కాగితాల్లో ఉన్న సెక్షన్స్ చూసి శిక్షలు వేస్తే ఇక న్యాయమూర్తులు ఎందుకు?
ఏదో రోబోనో ఏనో కూర్చుండబెట్టి చేయించవచ్చు కదా. చాలా కేసుల్లో కోర్టులు ఇదే పనిచేస్తుంటాయి. ఎందుకంటే సెక్షన్లో ఉన్న వాటిని మాత్రమే కేసులు కట్టి వాటి మీద శిక్షలు వేస్తుంటారు. ఒకవేళ చట్టాలు మారిస్తే గనక రంజిష్ లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుందనుకుంటే అలాంటి చట్టాలను మార్చండి అని అక్కడున్న స్థానిక ప్రజలు కోరిన సందర్భాన్ని ఈ కేసులో చూశాం. కాబట్టి ప్రతి చట్టం, ప్రతి న్యాయం ఆడవాళ్ళ వైపే ఉంటుంది అనే ఒక అపోహ నుండి ఎప్పటికప్పుడు చట్టానికి అందరూ సమానమే అని తీర్పు చెప్పే రోజు రావాలని ప్రతి ఒక్క పౌరుడు ఈ కేసులో కోరుకున్నాడు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి సరైన న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరికి ఒకే విధమైన చట్టం వర్తిస్తుందని ఆశపడే ప్రజలందరూ ఈ కేసులో మనం చూసాం. ఇది ఈ వారం క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో వచ్చే వారం కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్.